హాయ్, వెల్కమ్ టు సత్యఎస్ అకాడమీ. సో ఇది ఈరోజు ఈనాడు పేపర్లో వచ్చింది. సో ప్రధాన వాద్యం మార్చి 11కి వాయిదా వేసిందన్న విషయం తెలిసిందే. సో 23 ఫిబ్రవరి గ్రూప్ 2 మెయిన్స్. సో దాన్ని నిర్వహించమని కోర్టు కూడా చెప్తున్నది. ఇక్కడ ప్రాబ్లం అసలు నోటిఫికేషన్లోనే ఉన్నది, రోస్టర్ పాయింట్లో తేడా ఉన్నది. సో మామూలుగా అయితే దీన్ని కోర్టులో కేసు ఈ విధంగానే పరిగణలోకి తీసుకుంటాం, ఎగ్జామ్ ముందు ఇట్లాంటివి వస్తూ ఉంటాయి. బట్ సాక్షాత్ అడ్వకేట్ జనరల్ గారే హైకోర్టులో తెలపటంతో సో ఇక్కడ తప్పులు ఉన్నాయి అని క్లారిటీ వచ్చేస్తుంది. మామూలుగా ఎవరన్నా కోర్టులో కేసు వేస్తే అది మామూలుగానే తీసుకొని ప్రిపరేషన్ అనేది ముందుకెళ్తాం. సాక్షాత్ ప్రభుత్వం ఒప్పుకుంటున్నది ఇక్కడ తప్పులు ఉన్నాయి, దాన్ని సవరిస్తామంటున్నారు. బట్ వన్స్ నోటిఫికేషన్ ఇష్యూ అయిన తర్వాత ఏ విధంగా అన్నది ఇక్కడ $1 మిలియన్ క్వశ్చన్గా మారిపోతూ వస్తుంది. సో అసలు ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళటమే ఇది, దీని రిలవెన్సే పోతున్నది. మళ్ళీ ఇక్కడి నుంచి ఇక్కడికి అంటే దీని రిలవెన్స్ ఇంకా మారుతున్నది. సో ఫైనల్ ఏంటి అన్నది చూడాలి. బట్ ఎగ్జామ్ మాత్రం 23కి ఉంటుందని చెప్తున్నారు. సో న్యాయస్థానాలు న్యాయం చేస్తే మనకు ప్రభుత్వం కూడా న్యాయం చేస్తుంది. సో ప్రస్తుతానికి 23 ఎగ్జామ్ అన్నప్పుడు దానికి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయినాయి. సో అభ్యర్థులు దానికి ప్రిపరేషన్ కొనసాగించండి. చాలా కష్టపడ్డామండి 6 సంవత్సరాల నుంచి, మీ అందరికీ తెలిసిన ఇష్యూనే. అభ్యర్థులు కూడా ఎంతో కన్సిస్టెంట్గా చేశారు. మన ఎగ్జామ్ ముందు కూడా అన్ని టెస్టులు, అప్డేషన్స్ ఇవన్నీ అసలు రాత్రి పగలు అనకుండా కష్టపడ్డాం. ఈ సమయంలో ఇలా రావటం చాలా బాధ కలిగిస్తున్నది. నాకు ఒత్తిడి ఉన్నది, మీకు ఒత్తిడి ఉన్నది. అసలు ఏం మాట్లాడాలో కూడా అర్థం కాని స్థితిలో ఉన్నది నాకు. ఇక సాక్షాత్ ప్రభుత్వమే తప్పున్నది అంటున్నారు, ముందుకెళ్తున్నారు. ఇప్పుడు దీన్ని ఏం చేయాలన్నది కూడా తెలవట్లేదు ఇష్యూని. బట్ మెయిన్స్ ఎగ్జామ్ అయితే రన్ చేస్తామని తెలియజేస్తుంది ప్రభుత్వము. చూడాలి. సో మెయిన్స్ వీళ్ళు పెడతాము కన్ఫామ్ అయిపోయింది. చీఫ్ సెక్రటరీ మాట్లాడటం కూడా జరిగింది కలెక్టర్స్ తోటి, అన్ని ఏర్పాట్లు పూర్తయినాయి. ఎగ్జామ్ అయితే జరుగుతుంది. దీని తర్వాత ఏమవుతుంది అన్నది చూద్దాం. సో ఇటు ప్రభుత్వం న్యాయం చేస్తుంది, న్యాయస్థానాలు కూడా న్యాయం చేస్తాయి. సో మీరేమీ అధైర్యపడకండి. సో ఇక్కడ ప్రాబ్లం ఉన్నప్పుడు, నోటిఫికేషన్లో ప్రాబ్లం ఉన్నప్పుడు వీళ్ళు ముందుకు వెళ్ళి రిజల్ట్స్ ఇచ్చి ఇంకా ఏమన్నా మార్పులు చేర్పులు చేసినా ఒకటి కాదు, దాన్ని కొన్ని సంవత్సరాల తర్వాత అయినా కానీ ఈ రోస్టర్ది ఇష్యూ అనేది అది ప్రాబ్లంగానే ఉంటుంది. సో ఏదైనా కానీ ట్రాన్స్పరెన్సీగా, పారదర్శకంగా వెళ్తే ఒకసారి జాబ్ వచ్చినా రాకపోయినా, వచ్చిన వాళ్ళు చేసుకుంటూ ఉన్నా ఎవరికి ఏ ఇబ్బంది ఉండదు అన్నది మెజార్టీ అందరి యొక్క అభిప్రాయం. బట్ ఏం చర్యలు జరుగుతాయి తర్వాత అన్నది చూడాలి. ప్రస్తుతం ఇప్పుడు ఎలాంటి యాక్షన్స్ గవర్నమెంట్ కూడా తీసుకునే స్థితిలో కూడా లేదు. ఇప్పుడు ఎగ్జామ్ ఇక్కడ ఆపితే ఇక్కడ కూడా ఆగాలి, ఇక్కడ నుంచి ఇది మారాలి, ఇవంతా కూడా పెద్ద సైకిల్ ప్రాసెస్ రన్ అవుతుంది. అది కాక కోర్టులో ఉన్నది, సబ్జుడికేషన్లో ఉన్నది. సో ఈ కారణంగా ఏ ఇష్యూస్ని కూడా డేర్గా మనము చెప్పలేము, ఇటు జరగవు కూడా. సో ఒకటే చేయండి, ఇక బాగానే ఉంటున్నది. ఎగ్జామ్ 23 గట్టిగా కూర్చోండి. ఇక ఉంటుందా తర్వాత అన్నది ఇక తర్వాత డిస్కస్ చేద్దాం ఏం జరుగుద్ది అన్నది. సో ప్రస్తుతానికైతే ఇది. ఇక్కడ ప్రాబ్లం నోటిఫికేషన్లో ప్రాబ్లం అని సాక్షాత్ గవర్నమెంటే అంగీకరిస్తుంది. మరి ఇక్కడ ఉన్నప్పుడు ఇక్కడి నుంచే ఇది ఏమవ్వాలి, మళ్ళీ స్టార్టా, అవన్నీ కూడా తర్వాత ఎగ్జామ్ తర్వాత డిస్కస్ చేద్దాం. ఎగ్జామ్ అయితే జరుగుతుందని చాలా స్పష్టంగా తెలియజేస్తున్నారు వాళ్ళు. ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. టెన్షన్ నాకు ఉంది, మీకు ఉంది. అంతే ఇప్పుడు ప్రస్తుతానికి అలా కానివ్వండి. యాక్చువల్గా ఈ టైంలో అందరం రివిజన్స్ దాని గురించి మాట్లాడుకోవాలి. నేను మీకు ఆల్ ది బెస్ట్ చెప్పి ధైర్యంగా వెళ్ళండి, మోటివ్ చేసుకుంటూ వెళ్ళాల్సిన సమయం. కానీ ఇట్లాంటివి మనం మాట్లాడుతున్నామంటే దానికి ఏం మాట్లాడాలో కూడా నాకు కూడా క్లారిటీ రావట్లేదు. అసలు అంతా మీకు ఎట్లా ఉన్నదో ఇక్కడ ఎవరికైనా అట్లాగే అనిపిస్తుంది. ఓకే, సరే అండి. కానివ్వండి, ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే నేను మీకు కమ్యూనికేట్ చేస్తాను.
దీనికి ఆల్ ది బెస్ట్, గుడ్ లక్, ఇవన్నీ కూడా మాట్లాడాలి కదా, అంతే చిరాగ్గా అంతే. సరే కానివ్వండి కదా అని. ఓకే అండి, ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే కమ్యూనికేట్ చేస్తా.